ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్తాన్ జట్టును భారత్ చిత్తు చేసింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే ఆటగాళ్ల షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లిపోయారు. దీంతో పాకిస్తాన్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, దిగ్గజ క్రికెటర్లు దీన్ని తప్పుపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. సో వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో పాకిస్తాన్ టీమిండియా జరిగినటువంటి మ్యాచ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఈ మ్యాచ్లో పహల్గామ్ దాడి తరువాత మ్యాచ్ బైకాట్ చేయాలి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బైకాట్ చేయాలి అని మొదటి నుంచి కూడా డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్తో చర్చించిన తర్వాతే మ్యాచ్ నిర్వహించింది. సో ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న తరుణంలో మ్యాచ్ అయితే జరగడంతో పాటు పాకిస్తాన్ తుక్కు రేగొట్టారు మన యంగ్ ఇండియన్ క్రికెటర్స్ అయితే. సో పాకిస్తాన్ని ఓడించారు. ఎంతలా అంటే చాలా చిన్న టీంలు, అసలు ఎంత చిన్న టీం అంటే యూఏఈ లాంటి చిన్న టీం మనకి పాకిస్తాన్, అటువంటి టీము యూఏఈ లాంటి టీంతో సమానం అని మన వాళ్ళు చెప్పకనే చెప్పారు. అటు బౌలింగ్లో అయితే బెంబేలెత్తించారు, అటు బ్యాటింగ్లో అయితే ఇంకా దూకుడు. యంగ్ ఇండియన్ ప్లేయర్స్ అయితే అటు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దూబే అసలు చెడుగుడు ఆడేశారనే చెప్పాలి. సో పాకిస్తాన్ చీచుదిత్తుగా ఓడించారు. అయితే మ్యాచ్ విజయం అనంతరం గ్రౌండ్లో ఎవరికైనా ఇటు క్రికెట్ ఫార్మాలిటీస్ ప్రకారం అయితే స్పోర్ట్స్ ఫార్మాలిటీస్ ప్రకారం ఎవరైనా కూడా కరచాలనం చేసుకుంటారు, షేక్ హ్యాండ్ చేసుకుంటారు. ఇక్కడ ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటే మ్యాచ్ విన్నింగ్ అనంతరం వెంటనే సూర్యకుమార్ యాదవ్ అలాగే క్రీజ్లో ఉన్నటువంటి నాట్అవుట్గా నిలిచినటువంటి శివం దూబే వీళ్ళిద్దరూ ఉన్నప్పుడే ఆ మ్యాచ్ ముగించేశారు. 6తో అయితే మ్యాచ్ విన్నింగ్ షాట్ అయితే వేశాడు సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత వెంటనే వాళ్ళిద్దరు ఒకరినొకరిని హక్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వెంటనే వెళ్ళిపోయారు. గ్రౌండ్ నుంచి వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి అయితే వెళ్ళిపోయారు. సో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అయితే మ్యాచ్ జరిగిన తరువాత అటు పాకిస్తాన్ ప్లేయర్స్ అందరూ కూడా ఇటు ఇండియన్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇస్తారని చెప్పేసి గ్రౌండ్లోనే వేచి చూస్తున్న పరిస్థితి. కానీ మన ఇండియన్ ప్లేయర్స్ మాత్రము పహల్గామ్ దాడిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు అక్కడ ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాకిస్తాన్ ఆటగాళ్ళకు వెంటనే గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయారు. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత వెంటనే డ్రెస్సింగ్ రూమ్ తలుపులు కూడా, డోర్స్ కూడా వెంటనే క్లోజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన క్రికెటర్స్ కూడా, మన ఇండియన్ క్రికెటర్స్ కూడా పహల్గామ్ దాడిని ఏ విధంగా చూస్తున్నారు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మ్యాచ్ జరగొద్దు అనుకున్నప్పటికీ కూడా అది బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరిగినప్పటికీ కూడా ఆ మ్యాచ్ ఆడాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఆటగాళ్ళని మనం ఇండివిజువల్గా ఎవరిని అడిగినా కూడా వాళ్ళు మాకు ఇష్టం లేదని చెప్తారు. ఇదే విషయాన్ని సురేష్ రైనా కూడా ప్రస్తావించాడు. ఎందుకంటే సురేష్ రైనా ఒక మీడియా సమావేశంలో ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, ఏ ఆటగాడికి కూడా పాకిస్తాన్తోని పహల్గామ్ దాడి తర్వాత ఆడాలని ఇంట్రెస్ట్ లేదు, అది వాళ్ళని అడిగినా చెప్తారు, నాకు కూడా ఇష్టం లేదు. కానీ బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఆడవలసి ఉంటుంది కాబట్టి ఆడాలి. సో ఆడారు, గెలిచారు, సంతోషం అని చెప్పేసి సురేష్ రైనా కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆడకుండా ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పారు. కానీ రూల్స్కి విరుద్ధంగా ఆ ప్లేయర్స్ ఏం చేయలేరు కాబట్టి ఆడారు, గెలిచారు, బాగుంది. సో ఎవరికి కూడా పాకిస్తాన్తో ఆడాలని ఉండదు. సో మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ట్రెండ్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మనం స్టేడియంలో చూస్తే సగం చైర్స్ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఇండియా టీము మధ్య మ్యాచ్ అంటే ఆసక్తి కూడా తగ్గుతుందేమో అన్న సూచనలు కూడా మనకి ఈ పరిణామాలను బట్టి అర్థమవుతుంది. మరోవైపు ఇటు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఇదంతా కూడా ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నట్టు సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత ఏదైతే తర్వాత జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆ స్పోర్ట్స్ అనలిస్ట్ అడిగినప్పుడు చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కూడా ఉన్నాడు కాబట్టి అతను చెప్పాడు, ఏ మాత్రము మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ జరిగినటువంటి మ్యాచ్ విజయాన్ని ఇటు ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి సంతాపంగా వాళ్ళకైతే మేము గిఫ్ట్గా ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే బార్డర్లో పోరాడుతున్నటువంటి సైనికులకు కూడా మేము దీన్నైతే ఈ విజయాన్ని వాళ్ళకి అంకితం చేస్తున్నామని చెప్పేసి కూడా సూర్యకుమార్ యాదవ్ నిర్మోహమాటంగా అయితే కామెంట్స్ చేశాడు. ఓకే, ఇవన్నీ స్పోర్ట్స్కి విరుద్ధమే అయినప్పటికీ కూడా దానికి మించిన భావాలు కొన్ని ఉంటాయి. సో వాటికి మేము ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పాడు. సో ఏదేమైనా కూడా మ్యాచ్లో మనోళ్ళు ఆడొద్దు అని దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో బరిలోకి దిగారు, బరిలో నిలిచారు. ఆ తర్వాత 140 కోట్ల మంది
భారత ప్రజల మనసును కూడా గెలిచారు. సో బరిలోకి దిగారు, మ్యాచ్లో నిలిచారు, ఆఖరికి గెలిచారు. సో వీళ్ళందరి ప్రేమను కూడా వాళ్ళు గెలిచారని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో జరిగినటువంటి పరిణామాలు ఇలాగా ఉన్నాయి. ఇప్పటికే దీనిపైన పీసీబీ కూడా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆ తర్వాత ఏదైతే షేక్ హ్యాండ్ విషయం ఉందో, ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వని విషయాన్ని వెంటనే వాళ్ళు కంప్లైంట్ కూడా రేజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. కానీ దీనిపైన బీసీసీఐ అంతా రూల్స్ బుక్ మీరు చదవాలి, రూల్స్ బుక్లో షేక్ హ్యాండ్ ఇవ్వాలనే విషయం లేదు అని చెప్పేసి బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో అని చెప్పేసి కూడా అక్కడ ఎవరు కూడా మన సూర్యకుమార్ యాదవ్, బర్త్డే బాయ్, మ్యాచ్ విన్నర్, సో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, వెంటనే వెళ్ళిపోయారు. సో ఇది ఒక గుణపాఠం లాగా కూడా మనం చెప్పాలి. సో ఏమైనా కూడా ఇటు ఇండియన్స్ మనోభావాలు దెబ్బతినకుండా, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మంచి పని చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఇండియన్ టీంని పొగడతలు వర్షంతో కురిపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ చిత్తు చేసినటువంటి యంగ్ ఇండియన్ టీం ప్లేయర్స్ మీద కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.